రైట్. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఇక 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ ప్రధానంగా కొన్ని అంశాలు మాట్లాడారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సుదర్శన్ రెడ్డి ఏ వాదనలు వినిపించారు? స్టేకి సంబంధించి ఏమైనా నిలుపుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఎన్నికలు? ప్రధానంగా ఇదే అంశం మొన్నటి నుంచి కూడా, కానీ ఈరోజు యథాతథిగా నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి. ఈ రోజు నుంచి ఎవరైతే అఫిడవిట్లు దాఖలు చేసే అవకాశం ఉంది, కానీ పూర్తిగా పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అంటే? రైట్ రాజశేఖర్, హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తాకింది. ఇక జీవో నెంబర్ను కూడా నిలుపుదల చేస్తూ స్టే విధిస్తూ కూడా ఈరోజు ఏదైతే తీర్పును వెల్లడించింది. 4 వారాల పాటు సంబంధించి కూడా స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాల గడువు ఇచ్చింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నిలుపుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న నుంచి కూడా వాదోపవాదం కొనసాగి ఒకవైపు పిటిషనర్ తరపు న్యాయవాది కావచ్చు, నిన్న ప్రభుత్వం తరపున కూడా అభిషేక్ సింగ్ వినిపించారు. జీవో 9కి సంబంధించి కూడా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏ విధంగా జీవోను తీసుకొచ్చింది, గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ కి సంబంధించిన జీవో కావచ్చు, గవర్నర్ వద్ద 6 నెలలుగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా నిన్న వాదోపవాదాలు చేశారు. ఒకవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది కూడా 41 జీవో 9 జీవోకి సంబంధించి కూడా అశాస్త్రీయంగా ఉన్నది, ఏదైతే కులగణన చేపట్టారో అది బహిర్గతం చేయలేదు. దాంతో పాటుగా మిగతా 1 మంత్ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా బహిర్గతం చేయలేదు. ఇక రాజ్యాంగ ఏదైతే సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఈ 42% జీవోకి సంబంధించి కూడా స్టే విధించవచ్చు. ఇదంతా కూడా అశాస్త్రీయంగా ఉన్నది కూడా పిటిషనర్ తరఫు వాదన వినిపించారు. ఇక పూర్తిగా ఈ రోజు ప్రభుత్వం తరఫున ఈరోజు ఏజే సుదర్శన్ రెడ్డి ఈరోజు వాదన వినిపించారు. ఇక ప్రధానంగా దాంట్లో ఏదైతే కుల సర్వేకి సంబంధించి కూడా 52% చేసిన సర్వే కావచ్చు, ఇది అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించారని కూడా అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. దానికి సంబంధించి ఈరోజు సర్వేకి సంబంధించిన కూడా అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది. అన్ని పార్టీలకు సంబంధించి కూడా దీన్ని ఆమోదం తెలిపాయి. ఇక సర్వేకి సంబంధించి కూడా నోడల్ అధికారిగా ప్లాన్ కమిషన్ ఉంటుంది. సర్వేకి సంబంధించి కూడా 60 రోజుల్లో పూర్తి చేసేలా రిజర్వేషన్ తెచ్చారు. బీసీలకు సంఖ్య ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్ రిపోర్ట్ లో ఎందుకు చూపించాలి అని కూడా ఆయన ఈ రోజు వాదన వినిపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కాపీకి సంబంధించి కూడా పూర్తిగా ఈ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా గవర్నర్ వద్ద 6 నెలలుగా పెండింగ్ లో ఉన్నది కాబట్టి అది ఆమోదించినట్టే భావిస్తా ఉన్నాం. కాబట్టి యాక్ట్ అమల్లో ఉన్నట్టే అని కూడా వాదించారు. హైకోర్టుకు సంబంధించి కూడా ఏజే సమాధానం చెప్పారు. ఇక మొత్తంగా ఈ అన్ని వాదాలు విన్న తర్వాత ఈ రోజు హైకోర్టు స్టే విధించింది. 4 వారాల పాటు కూడా దీనిపైన కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ తరపు వారికి 2 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వానికి 4 వారాల గడువు ఇచ్చింది. మొత్తంగా ఈ గడువుతో స్టే విధింపుతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిలుపుదల పడ్డాయి. కాబట్టి ఇక హైకోర్టు ముందు ఆందోళన దిగిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు హైకోర్టు వద్ద ఉన్న పరిస్థితి. స్టే విధించిన నేపథ్యంలో ఇక్కడంతా నిరసన చేస్తున్న నేపథ్యం ఉంది. రోడ్ పైకి బైఠాయించారు. రోడ్ల పైకి వచ్చిన రోడ్ల పైన బైఠాయించి వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళు నినదిస్తున్నారు. బీసీలకు తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా నిలుపుదలతో వాళ్ళతో కూడా నిరసన అందరినీ కూడా పోలీసులు లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలపాలి. దీనిపైన వాదనలు కొనసాగే 4 వారాల పాటు గడువు ఉన్నారు కాబట్టి దీనిపైన స్టే విధించారు. దీన్ని వాళ్ళకి జస్టిస్ అంటూ కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఒకవైపు వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. కౌంటర్ దాఖలు చేస్తారు. ఇక 4 వారాల పాటు గడిపించారు కాబట్టి మొత్తంగా ఈ రోజు అడ్వకేట్ జనరల్ సంబంధించి కూడా పూర్తిగా కులగణన సర్వేకి సంబంధించి ఈ విధంగా జరిగింది. కులగణన సర్వే దానికి సంబంధించిన ఏదైతే గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులకు సంబంధించి కావచ్చు స్పష్టంగా తెలపడం జరిగింది. ఇవన్నీ నిన్న కోర్టు ఏదైతే న్యాయమూర్తి దీన్ని 4 వారాల పాటు
గడువు ఇచ్చారు, స్టే విధించారు, కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. మరోవైపు రెండు వారాల పాటు పిటిషనర్ తరపు న్యాయవాదికి కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా సూచన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా 41 జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోకి సంబంధించి కూడా రైట్ హరీష్ కూడా 9 జీవోకి సంబంధించి రైట్ హరీష్, ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం ప్లాన్ బితో ముందుకు వెళ్ళబోతుందా? ప్లాన్ బితో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు షెడ్యూల్ రద్దు చేస్తే మళ్ళీ కొత్త షెడ్యూల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే 4 వారాల పాటు వేచి ఉంటుంది, అప్పటి వరకు ఈ ప్రాసెస్ సాగే అవకాశం కనిపిస్తుందా? కాపీ ఏమైనా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల కమిషన్కి? రైతు ప్రధానంగా 4 వారాల పాటు గడువు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తరఫున ఏదైతే వాదనలు ఉన్నాయో దానికి సంబంధించిగా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అమలులో ఇట్లాంటి కేసు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 6 నెలలకు పై పెండింగ్ లో ఉంది కాబట్టి గవర్నర్ వద్ద 6 నెలలుగా పెండింగ్ లో ఉంటే అది అనుమతి పొందినట్టే అని భావిస్తా ఉన్నామని కూడా ఏదే సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తికి వివరించారు. బిల్లుపై గవర్నర్ కి సంబంధించి కూడా అనుమతి వచ్చినట్టే అని భావిస్తున్నాం, యాక్ట్ కూడా అమల్లో ఉన్నట్టే అని కూడా చెప్పారు. ఆ యాక్ట్ లో ఉన్నది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చామని కూడా ప్రభుత్వం తరపు నుంచి వాదించారు. మరి దానితో పాటుగా ఇక నిన్న హైకోర్టుకు సంబంధించిన ఏజే సమాధానానికి బిల్లు నోటిఫై చేశారా అనే ప్రశ్నకు హైకోర్టుకు సంబంధించి కూడా బిల్లు నోటిఫై చేశాం, అనుమతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నది కాబట్టి అనుమతి వచ్చినట్టే, యాక్ట్ లోకి వచ్చినట్టే, యాక్ట్ పరంగానే ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేశామని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది 4 వారాల పాటు సంబంధించి కూడా స్టే విధించారుగా. దీని తర్వాత ఎలాంటి వాదన వినిపిస్తుంది, ఇక కౌంటర్ సంబంధించి కూడా ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాది ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారు, వీటన్నిటి పైన కూడా 4 వారాల పాటు 4 వారాల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా నిలుపుదల చేసినట్టుగా కూడా స్టే విధించిన నేపథ్యం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇస్తుంది, ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ లో దీన్ని రద్దు చేస్తే ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా వెళ్ళాలి, పార్టీ తరఫున ఇప్పటికే బీసీలకు సంబంధించి కూడా 22% రిజర్వేషన్ ఉంది. ఇక దీంతో పాటుగా ప్లస్ 20 కలిపి 41% సంబంధించిన రిజర్వేషన్ కల్పించేందుకు ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ కావచ్చు జీవో 9 తీసుకొచ్చారు. దీంట్లో అనుగుణంగానే ఇప్పుడు మరోసారి ఇది హైకోర్టులో కూడా దీనికి నిలుపుదల చేస్తే, రద్దు చేస్తే హైకోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే పార్టీ పరంగా వెళ్తుందా, పార్టీకి సంబంధించి కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తుందా, వీటన్నిటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎన్నికలు